ఇప్పుడైతే రామ్ బజరంగి మూవీ టీజర్ అయితే వచ్చింది మన రాజ్ తరుణ్ గారిది. అంటే చాలా అంటే మూవీస్ తర్వాత ఇది చాలా మంచి మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే టీజర్ చూసాక నాకు అనిపిస్తుంది. సో పురుషోత్తముడు కూడా బాగానే ఉంటుంది, బట్ ఎందుకో ఆయనకి మరి అంటే అంత హిట్ సక్సెస్ఫుల్ రాలేదు. సో ఈ మూవీ అయినా మంచి సక్సెస్ఫుల్ రావాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఒకప్పుడు నాకు కూడా రాజ్ తరుణ్ గారు బాగా ఇష్టం, ఇప్పుడు అందరూ ఇష్టమే, అతను కూడా. సో నేను టీజర్ చూస్తే మనకి ఏమర్థమవుతుందంటే టీజర్లో మ్యాక్సిమం సగం స్టోరీ వరకు తెలిసేలాగే టీజర్ ఇచ్చారు. వాళ్ళ డాడీది తంది ఒక బాండింగ్ ఉంటుంది. సో వాళ్ళ డాడీ అంటే రాజ్ తరుణ్ గారికి ఇష్టం ఉండదని ఆ టీజర్లో తెలుస్తుంది. సో రాజ్ తరుణ్ గారు చేసే పనులకు వాళ్ళ డాడీ హెల్ప్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళ డాడీకి తినంటే ఇష్టమే, దీనికి వాళ్ళ డాడీ అంటే ఇష్టం లేదు. సో వీళ్ళిద్దరి మధ్యన ఎలా ఉంటుంది స్టోరీ అనేది మనకు చూపించారు. అండ్ హీరోయిన్ గారు కొత్త హీరోయిన్ గారు అనుకుంటా, నాకు అంతగా తెలియదు. ఆ హీరోయిన్ గారు క్యాస్ట్ చూడలేదు నేను సరిగ్గా, అందుకనే నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ రాజ్ తరుణ్ గారి యాక్టింగ్ కానీ చాలా బాగా నచ్చింది. లాస్ట్లో అయితే ఫుల్ హెయిర్ ఇంకా లెంగి పంచి బ్లాక్ కలర్ సంథింగ్ మేకప్ అంతా బాగుంది. ఎందుకు ఇది మళ్ళీ మంచి హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. నేనైతే నిజంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇప్పటికీ మా ఫ్రెండ్స్తో నేను అంటే చాలా మూవీస్ నేనైతే వెళ్ళాను. రాజ్ తరుణ్ గారు ఇద్దరిలో ఒకటి అనే మూవీకి మాత్రం మా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళాను. వాళ్ళు ఇప్పటికీ చాలా డిసప్పాయింట్ అయ్యారు, ఎందుకు తీసుకెళ్ళేవారా అనేసి. ఎందుకంటే నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను ఆ మూవీ మీద చాలా బాగుంటుందని. స్టోరీ మాత్రం చాలా బాగుంటుంది, నాకు ఇప్పటికీ స్టోరీ ఇష్టమే, బట్ ఎందుకో అంటే లాగా అనిపిస్తుంది. సో వాళ్ళకి ఇంకా ఎక్కువ అనిపించింది, నాకు అనిపించింది దానికన్నా ఎక్కువ అనిపించింది. సో వాళ్ళు ఇప్పటికీ అదే అంటారు, ఆ థియేటర్కి వెళ్ళినప్పుడల్లా అదే గుర్తు వస్తుంది దానికి. మొన్న కూడా ఆ థియేటర్కి వెళ్ళినప్పుడు అదే అన్నాడు. సో అది గుర్తొచ్చి చెప్తున్నాను. సో ఈ మూవీ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఇది కూడా మా ఫ్రెండ్స్ని తీసుకెళ్తాను. సో వాళ్ళు ఏమంటారో చూద్దాం. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను.